బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. టెండర్లు 4 కంపెనీలకు వచ్చేటట్టు రింగ్ చేసినారు. కేంద్రీయ బండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే 4 సంస్థలు దక్కించుకున్నాయి. ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి, 2023 సంవత్సరంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు గురుకులాలలో మరి ఈ కేంద్రీయ బండార్ అనే సంస్థ ఆనాడు ఆశించిన విధంగా వీళ్ళు పనిచేయలేదు, కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత వీళ్ళు సరిగా పనిచేయలేదు కాబట్టి ఈ కేంద్రీయ బండార్ అనే సంస్థను బ్లాక్ లిస్ట్ చేసినాం. టెండర్లలో భవిష్యత్తులో పాల్గొనడానికి వీలు లేదు అని వారిని బ్లాక్ లిస్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రీయ బండార్ విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం రాగానే ఆ కేంద్రీయ బండార్ అనే సంస్థ ఏదైతే ఉన్నదో దానికోసం రూల్స్ రిలాక్స్ చేసి బ్లాక్ లిస్ట్లో ఉన్నదాన్ని తీసేసి తొలగించి ఇవాళ 4 కంపెనీలకే మొత్తానికి అక్కడ మిల్లర్లు 2100 రూపాయలకు కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినా వాళ్ళు అల్టిమేట్గా చేసింది ఏంటి అంటే మరి చక్కగా 1885 నుంచి 2007 రూపాయలకు 1885 నుంచి 2007 రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి 4 సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో 2100కు దాదాపు 200 రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ 4 సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు. కట్టబెట్టిన తర్వాత ఇదిగో ఇది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క శాఖ యొక్క లెటర్. తర్వాత మన కాంట్రాక్ట్ పొందిన సంస్థలకు పెట్టిన కండిషన్ ఏంటంటే 90 డేస్లో 90 రోజుల్లో ఈ 35 లాక్ మెట్రిక్ టన్స్ని లిఫ్ట్ చేయాలి, ప్రభుత్వానికి 7,500 కోట్ల రూపాయల డబ్బులు కట్టాలి. ఇక్కడ విచిత్రం చాలా విచిత్రం, ఈ నాలుగు సంస్థలు ఏవైతే గ్లోబల్ టెండర్స్లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నాయో వాళ్ళ యొక్క విధి విధానాలు ఆ గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ ప్రకారం విధి విధానం ఏంటంటే కేవలం ఆ ప్యాడీని లిఫ్ట్ చేయాలి అంతే, అంతవరకు వాళ్ళు ఏ లావాదేవీలో కానీ ఇంకో దానిలో కానీ ఇన్వాల్వ్ కావడానికి లేదు. కానీ ఈ నాకాఫ్ అనే సంస్థ చేసింది ఏంటంటే వాళ్ళు చేయవలసింది కేవలం 90 డేస్లో ప్యాడీ 35 లాక్ మెట్రిక్ టన్స్ ప్యాడీ లిఫ్ట్ చేసి 7,500 కోట్లు ప్రభుత్వానికి కట్టాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, మిల్లర్లతో నేరుగా ఆర్థికపరమైన లావాదేవీలు మనీ లాండరింగ్కి పాల్పడ్డారు. ఈ 4 సంస్థలు మనీ లాండరింగ్కి పాల్పడి ఆ రైస్ మిల్లర్లను బెదిరిస్తూ ఇవాళ గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని పోకుండా ఇది వాళ్ళు లావాదేవీలు పాల్పడ్డారనడానికి ఇక వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ కరెస్పాండెన్స్ నాకాఫ్ ఎండి విసిఎన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన చేస్తున్న లావాదేవీలు ఏమని ఈయన స్టేట్ మేనేజర్ డైరెక్ట్గా ఫలానా సంస్థలు ఇన్ని డబ్బులు అంటూ ఆయన వాళ్ళకు జరిపిన లావాదేవీల యొక్క మరి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో విచిత్రమైన విషయం, వీళ్ళు పాడిందేమో టెండర్ వేసిందేమో 1885 నుంచి 2007 రూపాయలకి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, క్వింటాల్కి 2,230 రూపాయలు మీరు చెల్లించాల్సిందే అని చెప్పి రాష్ట్రంలో ఉన్న 4,000 మంది రైస్ మిల్లర్లను ఈ కాంట్రాక్ట్ సంస్థలు 4 ఏవైతే గ్లోబల్ టెండర్ దక్కించుకున్నాయో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాయి. ఎందుకు చేయాలా, మీకు ఎందుకు ఇవ్వాలా 2,230 అంటే వాళ్ళు చెప్పే కారణాలు చాలా విచిత్రంగా ఉంది. ఒకటి, జలసౌదలో ఒక మీటింగ్ జరిగింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో లేదా వాళ్ళ శాఖ నేతృత్వంలో ఒక మీటింగ్ జరిగింది. అందులో అనధికారికంగా ఒక MOU కుదుర్చుకున్నారంట. ఏమని, ఇక్కడ 2007 రూపాయలకి వేసినా 1885 నుంచి 2007 రూపాయలకే కోట్ చేసినా ఇంకొక 223 రూపాయలు ఎక్కువ ఖర్చు ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిందే, ఎందుకంటే సీఎం పేషీకి ఖర్చు అయింది, ఢిల్లీకి పోవాలి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి క్వింటాలకు 150 రూపాయల నుంచి 223 రూపాయలు అదనంగా చెల్లించి తీరాలే అని ఒత్తిడి చేస్తూ మీరు ఒకవేళ కనుక సహకరించకపోతే మీ మీద విజిలెన్స్ దాడులు జరుగుతాయి, GST దాడులు జరుగుతాయంటూ ఇవాళ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లను ఈ 4 సంస్థలు మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు, మీరు కనుక మేము చెప్పినట్టు క్వింటాల్కు 223 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మేము ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము కాగితాలు సృష్టిస్తాం, మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ కూడా ఇస్తామని చెప్పి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఈ 4 సంస్థలు. అంటే అక్కడ ధాన్యం లేకపోయినా ఉన్నట్టుగా మేము క్లియరెన్స్ ఇస్తాం, లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము చూపెడతాం, మీరు చేయవలసిందల్లా క్వింటాల్కి
223 రూపాయలు అదనంగా మీరు మాకు ఇవ్వాలి అని చెప్పి మనీ ట్రాన్స్ఫర్ కోసం మిల్లర్ల మీద ఇలా పెద్ద ఎత్తున మరి ఒత్తిడి తెచ్చి భారీ స్థాయిలో నగదు బదిలీ ఇవాళ జరిగిందనేది మాకున్న సమాచారం, మాకుండే మిల్లర్ ఫ్రెండ్స్ కానీ ఇతరత్ర కానీ. దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 223 రూపాయలు, 35 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 223 రూపీస్ వేసుకుంటే యావరేజ్గా 200 వేసుకోండి, 185 223 అనే గందరగోళం లెక్క పక్కన పెడితే 35 లక్షలు ఇంటూ 20 200, 700 కోట్ల అదనపు డబ్బులు, అదనపు క్యాష్ మనీ లాండరింగ్ ద్వారా ఈ సంస్థలు మిల్లర్ల దగ్గర వసూలు చేస్తూ ఉన్నాయి. అసలు నిజానికి ఈ కాంట్రాక్ట్ పొందిన 4 సంస్థలు చేయాల్సిన పని ఏంటి? కేవలం ధాన్యం లిఫ్ట్ చేయాలి, 90 రోజుల్లో పూర్తి చేయాలి. చేయకపోతే ప్రభుత్వానికి ఏ కారణం చేతి చేయలేదో చెప్పాలి, డబ్బులు కట్టాలి, 7,500 కోట్లు కట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు టెండర్ వేసింది, వాళ్ళు టెండర్ తీసుకున్నది ధాన్యం లిఫ్టింగ్కి, డబ్బుల వసూలు కాదు. డబ్బుల వసూలుకి వీళ్ళకి పాత్ర లేదు. మరి ఇప్పుడు ఈ సంస్థ ఇప్పుడే నేను చెప్పినట్టు డబ్బుల వసూలు సంబంధించిన సబ్జెక్ట్ నాఫ్కాస్ అనే సంస్థ ఎందుకు మాట్లాడుతోంది? అసలు వీళ్ళకున్న అధికారం ఏంది? ఒక నాఫ్కాస్ మాకు లెటర్ ఉంది, మిగతా 3 సంస్థలది కూడా ఇదే రకమైన ఉత్తర ప్రత్యుత్తరాలు మా దగ్గర ఉన్నాయి. వీళ్ళందరూ డబ్బు వసూలు మీద పడ్డారు. ఇంకొక మాట ఏమంటే, అసలు సంబంధం లేని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరపున డబ్బులు ఎట్లా అడుగుతున్నాయి? ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరపున డబ్బుల వసూలు ఎట్లా చేస్తున్నాయి? చేస్తే గీస్తే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేయాలి డబ్బులు వసూలు, లేదా FCI చేయాలి. వీళ్ళు ఎవరు అసలు ఈ నలుగురు? అదేవిధంగా ఈ 700 కోట్లు 35 లక్షలు ఇంటూ మరి 200 రూపాయలు. ఇంకా విచిత్రం, ఈ 4 సంస్థలు మేము చెప్పినట్టు వినకపోతే విజిలెన్స్ దాడులు జరుగుతాయి అని మిల్లర్లను బెదిరిస్తున్నారు. కాంట్రాక్టు ఏజెంట్ వీళ్ళు ఏవైతే 4 ఏజెన్సీలు ఉన్నాయో లిటరల్లీ వీళ్ళు ప్రభుత్వ ఏజెంట్ లాగా డబ్బుల వసూలుకు ఒక హఫ్తా వసూలు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ టైప్లో బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఇందాక నేను చెప్పింది, 2100 రూపాయలకు మిల్లర్లు మేము కొంటామని సుముఖత వ్యక్తం చేసినాక కూడా 1885 నుంచి 2007 రూపాయల వరకే ఎందుకు బ్యాండ్ ఫిక్స్ చేసి 4గురిని రింగు చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని పెట్టి చిన్న చిన్న సంస్థలన్నింటినీ ఎదరగొట్టింది ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.